తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన ముందు చూసాం. చాలా ఆనందదాయకం. చేయగలిగేటువంటి సమర్థత ఇంకా ఉంది. చేయాల్సినటువంటి ఆలోచన కూడా ఇంకా బాగా చేయగలిగేట్టుగా ఉండాలి అని పెద్దల యొక్క సలహాలు, వారి యొక్క ఆచరణని తోడు చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన చాలా సంతోషదాయకం. విద్యార్థి లోకంలో పోటీతత్వం ప్రధానంగా ఉంటుంది కనుక అలాంటి పోటీలు నిర్వహించడం ద్వారా వాటిలో అక్కడక్కడ వాళ్ళు గెలుపొందిన వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని తిరుపతి దేవస్థానం ఇవ్వగలిగితే అది మరింత వాళ్ళని మనం సమాజపు బాధ్యతలో వాళ్ళని చేర్చిన వాళ్ళం అవుతాం. ఈనాడు అందరి చేతుల్లోనూ మొబైల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అనేది ఏదైనా ఒకదాన్ని మనం దాన్ని కూడా నిర్వహించగలిగితే చిన్న చిన్న కార్యక్రమాలని చిన్నగా మన యూట్యూబ్ ద్వారా మనం ప్రమోట్ చేయగలిగితే అది మరింత సమాజానికి మనం తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి అనేక రకములైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాన్ని మనం పరిచయం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సాంకేతికమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అలా మనకి ఇంతకుముందు చిన్న పుస్తకాలు వేసేవారు. మనకి గ్రంథ ప్రచురణలు ఉన్నాయి. సుమారు ఒక 60-70 గ్రంథాలు ఇప్పటిదాకా ప్రచురించారు అని మనకి దీంట్లో మనకి పొందుపరిచారు. దాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఉపనిషత్తులు వేదసారాన్ని కథలుగా మనకు అందించాయి. వాటిలో ఉండేటువంటి సారాన్ని సామాన్యుడు కూడా అర్థమయ్యేట్టుగా చిన్న పుస్తకాలుగా మనం ముద్రించగలిగితే సమాజానికి మరింత మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మనకి ఆలయ వ్యవస్థను చక్కగా నిర్మాణం చేస్తున్నారు. గ్రామాల్లో కూడా వారు కోరుకున్నట్టుగా తిరుపతి దేవస్థానం దానికి తగినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. చాలా సంతోషం. అడిగినటువంటి వాటిలో మనకి యువతని ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీలని ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ధార్మికమైనటువంటి ఆలోచన కలిగిన ఆచరణ కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని తప్పకుండా తోడు చేసుకొని ముందుకు సాగాలనేటువంటి ఆలోచన తిరుపతి దేవస్థానం పాలక మండలి వారికి ఏర్పడడం అభినందనీయం. దాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, వారితో ఉండేటువంటి ఇతర బృందం వారందరికీ కూడా మంగళాశాసనాన్ని అందజేస్తూ మరొకసారి 94లో మనకి 72లో పెద్దజీయ స్వామి సహస్రకుండాత్మక యాగం తిరుమల కొండ మీద జరపడం జరిగింది. అలాగే 94లో కూడా చిన్నజీయ స్వామి చేశారు. మరొకసారి అలాంటి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని సమాజమంతా కూడా ఒక చోటకి చేరి అలాంటి కార్యక్రమంలో పాల్గొంటారు. మరికొన్ని సంవత్సరాలు వాళ్ళలో ఆధ్యాత్మిక భావన ఎప్పుడు కూడా సాగుతూ ఉండేట్టుగా అలాంటి కార్యక్రమాల్ని అది ఎవరు చేసినా అది వారు జయస్వామి చేస్తారా ఎవరు చేస్తారా అని కాదు, అలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో రాముడు ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ సందర్భంలో అలాంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే మరొకసారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం.